క్రిస్మస్ అంటే నువ్వు ఇరుగు పొరుగుని ఆపదలో ఉన్నవాళ్ళు, ఎవరైతే ఏ పరిస్థితిలో, నువ్వు అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నారేమో, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారేమో, వాళ్ళకి మనం ప్రేమ చూపించాలి. నువ్వు తల్లిదండ్రులు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం ఏది కలిగి ఉండాలంటే పేదల్ని ప్రేమించడమే నిజమైన క్రిస్మస్. అలాగే నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? ఇక్కడ తల్లిదండ్రులనేంటి, పెద్దవాళ్ళనేంటి, నీ అన్నదమ్ముల్ని, ప్రతి ఒక్కరు నీ రిలేషన్స్ని నువ్వు ప్రేమించినప్పుడే నీ మనసులో కక్ష కావేశ వేది లేకుండా. ఈరోజు ఎవరైనా, ఇంకా ఎవరిదైనా మీకు విరోధం ఉందేమో, ఈరోజు నీ మనసులో ఎవరికైనా విరోధం ఉందేమో, అది విరోధాన్ని తీసేసుకొని క్షమించమని దేవుణ్ణి అడిగి వాళ్ళని ప్రేమించండి. వాళ్ళకి పట్టుకెళ్ళి గ్రీటింగ్స్, మన దేవుణ్ణి పరిచయం చేయండి. విశ్వాసులుగా ఉంటే వాళ్ళని ప్రేమగా మాట్లాడండి. ఇదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. సమాధానం, శాంతి, ఐక్యత, ప్రేమ కలిగి ఉన్నప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ యేసయ్యను నమ్ముకోవడం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. మన నిజమైన స్నేహితుడు ఎవరు చెప్పండి అందరూ. హల్లెలూయా. అందరూ చెప్పాలి, మన నిజమైన స్నేహితుడు ఎవరు? హల్లెలూయా, యేసయ్య.